నువ్వు భయపడే కొద్దీ, కృంగిపోయే కొద్దీ, కుమిలిపోయే కొద్దీ, నువ్వు దేనికి భయపడుతున్నావో, దేనికి కలవరపడుతున్నావో సైతానుగాడు వాటిని ఎక్కువ చేస్తాడు. నువ్వు వాడితో రే ఇన్ని కాదు ఇంక ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు, అన్ని వదిలేసి ఊరుకున్నాను నేను అన్ని వదిలేసా. నేను దేవునికి కనెక్ట్ అయినోండి, దేనికి కనెక్ట్ అయినోండి కానీ దేవునికి కనెక్ట్ అయినోండి. దేవునికి కనెక్ట్ అయిన ఉంటే ఉంది, పోతే పోయింది, ఏదైనా సరే లెక్కలేదు. ప్రాణం మీదే తీపి లేదు నాకు. ఈ ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, ఇళ్ళు, డబ్బులు, బంధాలు, అనుబంధాలు, తోటకూర కట్ట, నాకు ఇవన్నీ లెక్కలో కాదురా. ఎవరు ఎంతవరకు ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. టెన్షన్ తీసేసుకుంటారా? అందులోనే బతుకుతారా? విమర్శలను లెక్క చేస్తారా? ఏడిశారు. నిన్ను విమర్శించేది ప్రభువే, నీ సంగతులన్నీ ఎరిగిన వాడు ప్రభువే. కాబట్టి ఎవడి విమర్శ కృంగుతావు నువ్వు? సమాజంలో ఎవడు పడని బాధ నువ్వు పడట్లా. నీకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా వాళ్ళకి లేని నిరీక్షణ నీకుంది. యేసయ్య ఉన్నాడు నీకు. గొప్ప ఆదరణ ఉంది, గొప్ప ధైర్యం ఉంది. అప్పులు ఎగ్గొట్టమని చెప్పట్లా, ఉంటే ఇవ్వు. లేకపోతే నీ గొంతు మీద కత్తిలాగా వస్తే దారులు ఉన్నాయి. చెప్పానుగా, 100 కోటి దరిద్రాలు, అనంత కోటి. 100 కోటి అంటే 100 కోట్లు. అర్థమైందా? అది 100 కోట్ల దరిద్రాలకి అనంత కోటి అంటే లెక్కలేనన్ని ఉపాయాలు. అరే అన్యుడికి అంత నిరీక్షణ ఉంటే క్రీస్తునందున్న మనకి అంత బలం ఉండాలండి. లేవు, దారులు లేవు. నీకు కనపడకపోవచ్చు, యేసయ్య చూపిస్తాడు ఏదో దారి. అరే చూపించేదాకా ఆగాలిగా, ఓపిక పట్టాలిగా, మొర పెట్టుకోవాలిగా, ధైర్యం తెచ్చుకోవాలిగా. అనండి, నా దేవుడు కార్యం చేస్తాడని కూడా తిరగాలిగా. ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతుంటే, మనసులో 3 రోజులు వండుకుంటుంటే, తిండి మానుకుంటుంటివి, రోగాల పాలవుతుంది. ఏంది పద్దాకలా? వదిలేస్తారా? ధైర్యం తెచ్చుకుంటారా? తెచ్చుకోకపోతే అంతే ఉండండి. నాకే ధైర్యంగా ఉండాలి. ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు. చెప్పండి అందరూ, ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద, ఏది అన్నోళ్ళ ముఖం మీద పెట్ట తన్నినట్టు బతకాలి. నువ్వు దిగులు పడి ఏడ్చే కొద్ది అంటా ఉంటారా అనేనోళ్ళు. వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడా. అన్నోళ్ళు మూత పడకపోతే అప్పుడు అడుగు. అయ్యేనోళ్ళు నిన్ను పొగడకపోతే